యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? ఈరోజు ఈ 3 వాక్యాలు మనము అడుగుడి మీకు ఇవ్వబడును. మనము అడిగే విధానముగా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చాలామంది అంటారు, నేను ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగినా కూడా ప్రభు నాకు సహాయం చేయట్లేదు, నాకు ఇవ్వట్లేదు. ఎంతగా అడిగినానో, నెలలు ఉపవాసాలు ఉండి అడిగినా కూడా దేవుడు నాకు ఇవ్వట్లేదు అని చాలామంది అంటుంటారు. కానీ అది తప్పు మాట. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మనం అడిగే విధానం ఎలా ఉంటుంది, ఎలా అడుగుతున్నాం? చాలామంది మోకరించి ఎలా ప్రార్థన చేస్తారంటే దేవుని దగ్గర ఒక డిమాండ్గా చేస్తారు. ప్రభా నాకు ఎందుకు ఇవ్వు, నాకు ఇవ్వయ్యా, నాకు కావాలది, నాకు ఇస్తావా ఇవ్వవా, నువ్వు ఇచ్చేదాకా నేను వదిలిపెట్టాను, నాకు ఇవి వాళ్ళకి ఇస్తున్నావు, వీళ్ళకి ఇస్తున్నావు, అందరికి ఇస్తున్నావు, నాకెందుకు ఇవ్వట్లేదు ప్రభా? నేను కూడా రక్షణ తీసుకున్నాను, బాప్తిసం తీసుకొని నేను చర్చికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, మరి నా పట్ల ఎందుకు ప్రభా నేను అడిగింది జరగట్లేదు అని ఒక క్వశ్చన్గా అడుగుతారు చాలామంది. ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మన ప్రార్థన సుంకరి వంటి ప్రార్థనగా ఉండాలి. సుంకరి ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకుని దేవుణ్ణి అడిగాడు. కానీ మనం అలా అడగక దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నామంటే చేతులార పడేసుకుంటున్నాం. ఇంకొకటి, ఈ విధంగా మనం డిమాండ్ చేసి దేవుణ్ణి అడుగుతాం కదా, మరి దేవుడు కూడా మన క్వశ్చన్ అడుగుతాడు. కుమార్తె, కుమారుడా, నీ హృదయము శుద్ధిగా ఉందా? నేను చెప్పింది నువ్వు చేస్తున్నావా అని దేవుడు అడిగితే ఆ క్వశ్చన్కి మరి మనం ఆన్సర్ ఏం చెప్పాలి? నువ్వు దేవుడిని అడుగుతున్నావు, మరి దేవుడు మన ఒకటి అడుగుతున్నాడు, నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా, నా మాట వింటున్నావా? ఆ మాటకి మన దగ్గర ఆన్సరు ఉంటే నిజంగా ఆయన మాట మనం వింటే ఖచ్చితంగా మనం అడిగింది ఇచ్చేస్తాడు. మనం ఆయన మాట వినట్లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. నేను ప్రార్థన చేయలేదా, నేను వాక్యం ధ్యానించలేదా, నేను ఆదివారం చర్చికి రావట్లేదా, నేను కానుకలు ఇవ్వట్లేదు, ఇవన్నీ దేవుడు అడగట్లేదు. దేవుని యొక్క మాటకు లోబడువాడు, భయపడువాడు వర్ధిల్లుతాడు. ఆ విధంగా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారి జీవితంలో వర్ధిల్లింపు ఉంటుంది. భయపడని వాడు, లోబడని వాడు ఖచ్చితంగా దేవుడు మాట వినకుండా మరి ఉన్న వారిలో ఆశీర్వాదాలు ఉండవు. ప్రియులారా, అడిగిన వారు అందరికీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అడిగే విధానంలో, దేవుని మాట వినే విధానంలో మనం కరెక్ట్గా లేము. కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అందుకే ఇక్కడ ఒక మాట, అడగండి ఇస్తానంటు. నువ్వు అడిగే విధానం ఎలా ఉండాలంటే, నువ్వు తగ్గించుకొని, పాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని విడిచిపెట్టి, దేవుని మాటకు లోబడుతూ, ఆయన మాటకు వింటూ, ఆయన మాట ప్రకారం నువ్వు నడిచినట్లయితే నువ్వు ఏది అడుగుతావో, నీకు ఏది కావాలో నువ్వు అడగక ముందే నీకు తెచ్చి పెడతాడు. దేవుడు ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాడు. అది ఎంత నా జీవితంలో అయితే ఎన్నో చూశాను. నా మనసు ఆలోచనలకు రాకముందే నాకు ఏది కావాలో దేవుడు అన్నీ సిద్ధపరిచేవాడు. ప్రతిదీ నేను అలా ఆలోచించకముందే నాకు ప్రభు సిద్ధపరిచేవాడు. మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు అద్భుతకరుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సర్వశక్తివంతుడు, సమస్తమును సృష్టించిన దేవుడు. ఆయనకే సాధ్యము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట వినకుండా మళ్ళీ తిరిగి మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయి? మీకు ఇప్పుడు చెప్పిన రీతిగా ఉంటుంటాయి. నేను అది చేయలేదా ప్రభా, ఇది చేయలేదు ప్రభా, నేను అది ఇవ్వలేదా? ఇవి కాదు మన ప్రార్థనలు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు తనను తను తగ్గించుకొని అధికారి ఎదుట నిలబడి తగ్గింపుతో మాట్లాడిన వాని జీవితంలో ఆ అధికారి ఏదైనా సహాయం చేస్తాడు.
అంతేగాని అధికారి ముందుకెళ్ళి నేను అది చేయలేదా, నేను ఇది చేయలేదంటే అధికారి చేస్తాడా? చెయ్యడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో అది జ్ఞాపకం చేసుకునండి. మనల్ని మనం తగ్గించుకొని ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని మాట లోబడి వినినట్లయితే మనము అడగకముందే దేవుడు మన అన్నీ కూడా మన అక్కర్లను తీర్చి అడగకముందే అన్నీ మనకు సమకూరుస్తాడు. అటువంటి ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకోవాలని తల్లిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అని ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నానయ్యా. ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారో తండ్రి, వారు చూస్తున్న వారి జీవితంలో ప్రభా మీ గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి నాయన. నీ మహిమ వేగము కలిగిన శక్తి చేత నింపండి ప్రభా. వారి జీవిత వేగంలో మీ ఆత్మ చేత నింపబడునుగాక ప్రభా. వారికి ఉంటున్న సమస్యల నుండి విడిపించమని అడుగుతున్నానయ్యా. వారికి ఉంటున్న అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉంటున్నారో ప్రభా, అటు అనారోగ్య స్థితి నుండి ప్రభా బిడ్డలు ప్రభా ఇప్పుడే మీరు తాకి స్వస్థపరచండి ప్రభా. యేసు నామంలో ప్రతి వేకమైన స్వస్థత కలుగును కాక పరిశుద్ధాత్మ దేవా. ఇప్పుడే మీరు తాకండి నాయన, తాకండి తాకండి. మీ అభిషేకము చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. వారి జీవితంలో ఇప్పుడే కార్యములు జరుగునుగాక ప్రభా, అద్భుతములు జరుగునుగాక ప్రభా. వారి ప్రయాణంలో, వారు చేస్తున్న పనులలో ప్రభా, వారి ఉద్యోగంలో ప్రభా మీరు తోడుగా నిలిచి ఉండండి నాయన. విజయమును దయచేయండి ప్రభా, విజయమును దయచేయండి ప్రభా. ఈ దినమంతయు కూడా నాయన మీ కాపుదలలో ప్రభా, మీ అరిచేతిలో చెక్కబడిన బిడలుగా నిత్య వేకమైన కాపుదలలో నీ ఆశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామమున బడిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.